కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కృతివేణి మండలంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతన్న మీకోసం కార్యక్రమం ఆధునిక వ్యవసాయానికి వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఇక్కడ రైతన్నలకు సాగులో ఉన్న సమస్యలపై శాస్త్రీయ పరిష్కారాలు, కొత్త పంట రకాలు, దిగుబడి పెంచే ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వ సహకారంతో రైతుల సంక్షేమే లక్ష్యంగా పనిచేస్తున్న మన కూటమి ప్రభుత్వం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే ఎరువుల్ని తగ్గించి అంటే యూరియా లాంటివి కానీ ఇవన్నీ కూడా తగ్గించి సేంద్రియంగా ఉన్నటువంటి ఎరువుల్ని వాడే విధంగా కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఇలా ప్రతి అంశాన్ని కూడా రైతులందరికీ కూడా అవగాహన చేసి అదేవిధంగా రైతులకు సంబంధించి రైతులు ఏ విధంగా ఇంకా ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం తరఫు నుంచి, అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారా, చాలామంది కొన్ని సమస్యలు చెప్పారు. కొందరికి బీఫామ్ ల్యాండ్స్ ఉన్నప్పుడు వారు కరెంట్ సబ్సిడీ లేకుండా పోతా ఉంది, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి. అట్లాగే చిన్నగా చెప్పినట్టుగా ఎక్విప్మెంట్స్ మాకు ఏం వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి తెలియట్లేదు అంటున్నారు. అట్లా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఫీడ్బ్యాక్ రూపంలో తీసుకోవటం, ప్రభుత్వం నుంచి ఇంకా ఏం ఆశిస్తూ ఉన్నారో ఆ యొక్క అంశాలన్నింటినీ కూడా తీసుకుని అధికారులన్నీ కూడా వాటన్నిటినీ కూడా మరి ఫీడ్బ్యాక్ రూపంలో ఆ యాప్లో ఎక్కించి వాటన్నిటినీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ అయిపోయినటువంటి నెక్స్ట్ డే కూడా వాటన్నిటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి సమస్యల మీద రివ్యూ చేస్తారు. అంటే ఇక్కడ రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో ఈ రోజున మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారని కూడా మీకు తెలియజేస్తాం. అదేవిధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం రైతు సోదరులందరికీ కూడా చేస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి హామీ అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఏదైతే ఉందో అది మనం 2014 నుంచి 2019 అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే అప్పుడే ఆయన అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతు సోదరులందరికీ అకౌంట్లో మరి ఆ రోజున అమౌంట్ కూడా వేయటం చూసాం మనం. తర్వాత మళ్ళీ ఈ రోజున మనం ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా రైతులు